హై నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ తేజ. స్కిప్పింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది తరచూ అందరూ చేసే తప్పే ఇది. తరచూ ఓపిక వచ్చినప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలా మానేస్తున్నా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా అని. యెస్, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటది. కానీ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దానికంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే యెస్, ఖచ్చితంగా ఇది షుగర్ తగ్గించే అవకాశం ఉంటది. అలాగే కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే గుండె పరంగా ఈ స్కిప్పింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంతో కొంత మంచిది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటే అంటే ఇంచుమించు 12 గంటల పాటు లేకపోతే దానికంటే ఎక్కువే మనం ఫాస్టింగ్ ఉంటున్నట్టే. అంటే డిన్నర్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు మనం ఏం తీసుకోం. సో ఇంత ఇంత ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వల్ల గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అంటే చేతికట్లో రాళ్ళొచ్చే అవకాశం ఉంటది. 2 అతి ముఖ్యంగా ఏంటంటే జీఏ క్యాన్సర్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ ఎవరైతే వారానికి 1, 2 సార్లు మాత్రమే టిఫిన్ చేస్తారో సో వాళ్ళకి జీఏ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అంటే జీఏ క్యాన్సర్స్ అంటే స్టమక్‌లో గానీ, అలాగే కోలాన్‌లో గానీ, అట్లాగే ఈ హెపాటోబిలియరీ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ. సో బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో నష్టాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్కిప్పింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది అసలు చేయకూడదు.